రాజగురువు గారికి చేదోడుగా ఈ రాజపురోహితుడు ఉంటాడుగా మహారాజా. రాజపురోహితుడు సోమయాజి అన్నాడు. గురుదేవ, కార్యక్రమ వేదిక మహేంద్రవర్మ అన్నాడు. భూగర్భ మందిరమే మీమాంసకుడు అన్నాడు. జరగబోయేది సాధారణ వివాహ కార్యక్రమం కాదు, ప్రజానీకం దర్శించదగింది కాదు. అత్యంత గోప్యంగా శాస్త్రం చెప్పిన పవిత్ర విధిగా జరగాలి. వధువుకు ఒక్కటి చొప్పున 108 హోమకుండాలు సిద్ధం చేయాలి. ఆ హోమాగ్నులలో ఆజ్యధార ద్వారా వధువులు తమ ఆయుర్దాయ భాగాన్ని మీకు సమర్పించాలి. ఆ మందిరంలోకి ఇతరులకు ప్రవేశం ఉండదు. మీరు, నేను, మన సోమయాజి, 2 సహాయకులు అంతే. మహేంద్రవర్మ సాలోచనగా తల పంకించాడు. అలాగైతే అలాగే కానివ్వండి. ప్రజలకు నూతన వధువులతో కలిసి ఆనాటి సంధ్యా సమయంలో దర్శనం అనుగ్రహిస్తాం. ప్రభువులది దివ్యమైన ఆలోచన. నేను దర్శించలేకపోతున్నానే అన్నదే విచారం, మంత్రి ఆర్యుడు అన్నాడు. గురుదేవ, మంత్రి గారిని అనుమతించలేమా? శాస్త్ర విధిని కొద్దిగా సడలించుదాం. మహారాజా, మంత్రి గారిని పర్యవేక్షకులుగా ఉపయోగించుకుందాం, మీమాంసకుడు అన్నాడు. మంత్రి గారు, ఇక పర్యవేక్షణ మీదే. ఒక సమితి తక్కువైనా ఆ బాధ్యత మీదే. చిత్తం ప్రభు. ఇక ఈనాటి సభ చాలించి మహేంద్రవర్మ ఏదో చెప్పబోయాడు. మహారాజుకి ప్రణామాలు. నిధి ముందుకు జరిగి బిగ్గరగా అన్నాడు. అందరూ అతని వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ఎవరోయ్ నువ్వు? మంత్రి ఆర్యుడు ప్రశ్నించాడు. మహారాజు గారి ఆజ్ఞతో ఒక విషయం మనవి చేసుకోవాలి. నేను ఈ రాజ్యం వాడిని కాను. దయచేసి సమీపానికి రా, చేత్తో సైగ చేస్తూ అన్నాడు మహేంద్రవర్మ. నిధి దగ్గరగా నడిచి ఆగి తలపైకెత్తి రాజు వైపు చూశాడు. ఓ, ఏమిటి నీ మనవి? మహేంద్రవర్మ ప్రశ్నించాడు. మా రాజ్యంలోకి, మా సప్తదుర్గ పట్టణంలోకి ఎందుకు వచ్చావు? సుదూర ప్రయాణం చేస్తూ ఈ పట్టణం చేరుకున్నాను. ఇక్కడ నాకు ఏమీ పని లేదు. అయితే సభాప్రవేశం ఎందుకు చేశావు? నిన్న నా స్నేహితురాలిని తమ సేవకులు అపహరించి తీసుకొచ్చారు. ఎవరామె? మహేంద్రవర్మ కనుబొమ్మలు ముడివేస్తూ ప్రశ్నించాడు. రాగిరంగు శిరోజాల యువతి, పేరు అనల. ఓ, ఆ అందాల సుందరి నీ స్నేహితురాలా? ఆ కన్యకామణి అదృష్టవంతురాలు. ఆమెతో పాటు నువ్వు అదృష్టవంతుడివి. బహుమతి ఆశించి వచ్చినట్టున్నావు. బహుమతి కోసం కాదు, ఆ యువతి కోసం వచ్చాను. ఏమిటి? ఆమెను మీరు వివాహం చేసుకోరాదు. దయచేసి అన్నలను నాకు అప్పగించండి, నిధి వినయంగా అన్నాడు. యువక, నీ ప్రేలాపన ఆపు, మంత్రి గద్దించాడు. మహేంద్రవర్మ చెయ్యెత్తి మంత్రిని వారించాడు. ఒక్క క్షణం మంత్రి గారు అంటూ నిధి వైపు తదేకంగా చూశాడు. నీది ఏ ఊరు? వరాహసాగరం అనే కుగ్రామం మహారాజా. ఆమెది ఆ గ్రామమేనా? కాదు. ఆమెతో నీ బంధుత్వం ఏమిటి? బంధుత్వం లేదు, స్నేహబంధం మాది. ఓ, స్నేహబంధం. నిజం చెప్పు, ఆ యువతి నీ ప్రియురాలా? కాదు. పోనీ పెళ్లాడాలనుకున్నావా? లేదు. ఆమె నీ బంధువు కాదు, సోదరి కాదు, ప్రేయసి కాదు. పెళ్లి చేసుకోవు, బాగుంది. అలాంటప్పుడు ఆమెను ఎవరు పెళ్లాడితే నీకేం? ఒక్కటి మాత్రం చెప్పగలను మహారాజా, ఆమెను మానవ మాత్రుడు పెళ్లి చేసుకోకూడదు. మహేంద్రవర్మ గొల్లున నవ్వాడు. అతని బొజ్జ మీద ఉన్న దండలోని పతాకం ప్రాణం వచ్చినట్టు ఎగురుతూ ఉండిపోయింది. అహహా, మానవ మాత్రుడు పెళ్లి చేసుకోకూడదు, బాగుంది. అందుకే కాబోలు నువ్వు చేసుకోవడం లేదు. అందుకే నేను చేసుకోబోతున్నాను. నేను మానవ మాత్రుని కాను, మహారాజుని. మహారాజా, దయచేసి నా మాట. నోరు మూసుకో, మహేంద్రవర్మ గద్దించాడు. రాజోద్యోగులు నా వైపు ఓరగా చూశాడు. సేనాపతి. ప్రభు, సేనాపతి నిలబడుతూ అన్నాడు. ఈ యువకుడు పిచ్చివాడిలా ఉన్నాడు. బయటికి ఇంటి వేయండి. సూర్యాస్తం సమయం దాకా వ్యవధి ఇవ్వండి. ఇతడు మన సప్తదుర్గను వదిలి వెళ్ళాలి. వెళ్ళకపోతే కారాగారంలో పడవేయండి శాశ్వతంగా. ఆజ్ఞ అన్నాడు సేనాపతి. గురుదేవ, ఇందాక చెప్పడం మరిచాను. 108 మంది కన్యలలో మొట్టమొదట మేం అనల అనే ఆ తామ్రవర్ణ శిరోజాల సుందరి కంఠంలో మంగళసూత్రం కట్టాలి. మంచి నిర్ణయం. అలాగే మహారాజా, మీమాంసకుడు అన్నాడు. 2 వసంతాల ఆయుర్దాయాన్ని
మొట్టమొదట ఆ ముద్దుగుమ్మ నుండే మేము స్వీకరించాలి. మహేంద్రవర్మ అన్నాడు. ఆమెలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఆమెను మేము ద్వితీయ పట్టమహిషిగా స్వీకరించాలి. ఆ మహామహా సంకల్పాన్ని మీ మంత్రాలలో జోడించండి. అవశ్యం అవశ్యం. నిధి రెప్పపాటు మరిచిపోయి రాజునే చూస్తున్నాడు. ఎవరివో వేళ్లు మొరటుగా తన చేతిని పట్టుకున్నట్టు గ్రహించాడతను. తల తిప్పి చూశాడు. ఊ అన్నాడు సేనాపతి గుడ్లురుముతూ. బిగుసుకుంటున్న పిడికిళ్లను వదులు చేస్తూ కదిలాడు నిధి. సమయం తనది కాదు, స్థానం తనది కాదు, సాహసం పనికిరాదు ప్రస్తుతానికి. మమ్మల్ని మన్నించు నాయనా, మా ఆతిథ్యం ఆపదకు కారణమైంది. విశాలుడి కంఠంలో విచారం ధ్వనించింది. ఆ సుదేవి పూజ కోసం అమ్మాయిని పంపకున్నా బాగుండేది. గోమతి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అంది. మీ అపరాధం ఏమీ లేదు. వచ్చిన ఆపద ఈ ఊర్లో ఎక్కడున్నా వచ్చేదే. సప్తదుర్గలో ప్రవేశించగానే మా మీద ఆ కబంధుడి బృందంలో ఎవరో ఒకరు కన్నేసి ఉంచినట్టున్నారు. లేకపోతే మా ఉనికి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? నిధి అన్నాడు. నిజమే, విశాలుడు తలాడిస్తూ అన్నాడు. ఈ ఊరితో సంబంధం లేని మేమిద్దరం మీ ఇంట్లో విడిది చేసినట్టు వాళ్ళకి తెలుసు. పక్కింటిలో కన్య కాత్యాయని ఆరాధనకు అన్నలు వెళ్ళాక ఆమెకు పెళ్లి కాలేదని తెలిసింది వాళ్ళకి. అది తెలిసాకే ఆమెను అపహరించుకుపోయారు. నిధి అన్నాడు. నీ అనుమానం తర్కబద్ధంగా ఉంది. వెళ్ళిపోవాలని వ్యవధి నిర్ణయించుకున్నారంటే ఏం చేస్తావు నాయనా? నిధి చిరునవ్వు నవ్వాడు. సప్తదుర్గ పట్టణం వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. మీ రాజ్యం వదిలి వెళ్ళమనలేదు. మీ పట్టణం అవతల ఎక్కడైనా ఉండాలి. అన్నలకు విముక్తి కలిగించాలి. అవును, ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదు, గోమతి అంది. హ, అంతమంది మందను కట్టుకుని ఏం చేసుకుంటాడో ఆ మహానుభావుడు. అష్టోత్తర శత వివాహాలు, అంతమంది భార్యలు మన మహారాజు గారికి పిల్లల కోసం కాదు, ఆయుష్ కోసం. విశాలుడు ఎగతాళిగా అన్నాడు. పిచ్చి మహారాజు, తిక్క మహారాజు గురువు, గోమతి అంది. ఊరి వెలుపల అన్నావు, ఉపాయం చెబుతాను. విశాలుడు నిధి వైపు చూస్తూ అన్నాడు. 7 కోటలు దాటి కొంత దూరం వెళ్ళాక ఏపుగా పెరిగిన తమలపాకు తోటల మధ్య కుడివైపున దారి ఉంటుంది. ఆ దారి వృత్తివాటిక అనే గ్రామానికి తీసుకెళ్తుంది. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి మొదలైన వివిధ కులవృత్తుల వాళ్ళు నివసించే గ్రామం అది. ఆ గ్రామంలో వడ్రంగి వామనుడు నా మిత్రుడు. విశాలుడు పంపించాడంటే చాలు, ఆదరించి ఆతిథ్యమిస్తాడు. అడిగిన సాయం చేస్తాడు. నీకు నీ అశ్వానికి అన్నీ సమకూర్చుతాడు. వృత్తివాటిక గ్రామానికి పెద్ద దిక్కు అతనే. వెళ్తాను, గుర్తులు చెప్పండి. చెప్తాను. గుర్తుగా అతను సహస్రాలతో చేసి ఇచ్చిన చదరంగంలోని గుర్రం బొమ్మను ఇస్తాను. పోల్చుకుంటాడు. నిన్ను నేను పంపించినట్టు నమ్ముతాడు అంటూ విశాలుడు లేచాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.